ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నూతన మద్యం పాలసీపై మహిళా లోకం భగ్గుమంటోంది. ప్రభుత్వమే మద్యం వ్యాపారిగా మారిందంటూ విజయవాడలో మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. నడి రోడ్డుపై ప్రభుత్వ దిష్టిబొమ్మ మద్యం విక్రయాలను జరుపుతున్న నమూనాను ప్రదర్శిస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజా రమేష్ అందిస్తారు. రాజా రమేష్, ఓవర్ టు యు. తాజాగా ప్రకటించిన నూతన మద్యం పాలసీకి వ్యతిరేకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా మహిళా సంఘాల ఆందోళన బాటపట్టాయి. పెద్ద ఎత్తున ఈ మద్యం పాలసీని అమలు చేసినట్లయితే పేద మధ్యతరగతి వర్గాల ఒళ్ళు గుల్ల అవుతుంది, మద్యానికి బానిస అవుతారు. ఇటువంటి మహమ్మారి మద్యాన్ని పూర్తి స్థాయిలో నిషేధించాల్సింది, నియంత్రించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్యం షాపులను ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలను ప్రోత్సహించే విధంగా తన విధానాలను అమలు చేస్తోందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళనలో భాగంగా విజయవాడలోని పుష్ప హోటల్ సెంటర్లో మహిళా సంఘాలు మద్యం బాటిళ్లను రోడ్డు మీద పెట్టి అలాగే రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను కూడా కూర్చోబెట్టి కూడా మద్యం అమ్ముతున్నట్టుగా వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మద్యం వద్దు అంటూ ఆందోళన చేస్తున్న మహిళా సంఘాల ప్రతినిధులు మనతో ఉన్నారు అని అడుగుదాం. చెప్పండి, ఎందుకు ఈ ఆందోళన చేస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వ విధానాలని మీరు ఏ రకంగా ఖండిస్తున్నారు? ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చింది. గతంలో ఎన్నికలకు ముందు మేము మద్యాన్ని దశల వారీగా నిరంతరిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఒక మద్యం షాపు కానీ బెల్ట్ షాపులు కానీ రద్దు చేసిన పరిస్థితి లేదు. దానికి అదనంగా ఈరోజు బెల్ట్ షాపుల్ని తీసుకొస్తా ఉన్నారు. నగరంలోనే దాదాపుగా 4380 షాపుల్ని తీసుకొస్తా ఉన్నారు అదనంగా. అంటే ఈరోజు పేద మధ్యతరగతి వాళ్ళు అనేక ఇబ్బందులు ఈ మద్యం వల్ల గురవుతా ఉన్నారు. అంటే యువకులు కూడా ఈ మద్యాన వ్యసనానికి అలవాటు పడి ఈ రోజున యువత మీద హింస దాడులు విపరీతంగా పెరిగిపోతాయని ప్రభుత్వం ఆలోచించాలా. అంటే ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తుంది, ఈ మద్యాన్ని ఒక ఆదాయ వనరుగా చూస్తున్నారే తప్ప ఈ మద్యాన్ని నిషేధించుదామనే ఆలోచన ఎక్కడా లేదు. ప్రజా పంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఉంది. డాక్రా గ్రూపులకు కానీ లేకపోతే రేషన్ డిపోలు కానీ వాటిని సరైన సక్రమంగా పంపిణీ చేయడానికి లేదు. కానీ ఈ మద్యాన్ని మాత్రం విరివిగా సప్లై చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకోవాలని చూస్తుంది. ఈ మద్యం వల్ల కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు చేస్తారని చెప్పింది దశల వారీగానే ఇప్పటికైనా దాన్ని రద్దు చేస్తే బాగుంటుంది. అలా కాకుండా నేనే 10% ఆధ్వర్యంలో నడిపిస్తానని ప్రభుత్వం చెప్పడం ఎంతవరకు సిగ్గుచేటు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మహిళల యొక్క ఆరోగ్యాన్ని, మహిళల యొక్క ఉన్నతిని కోరుకుంటూ అయితే మద్యాన్ని వెంటనే నిషేధించాలని మేము మహిళా సంఘంగా కోరుకుంటున్నాం. అయితే ఈ ఎక్సైజ్ పాలసీ మరింతగా మా తాగుబోతులుగా మార్చే విధంగా ఈ ఎక్సైజ్ పాలసీ ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు షాపులు కొన్ని ప్రాంతాలకే పరిమితమైనటువంటి వాటిని ఇవాళ బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్న స్థానంలో మళ్ళీ కొత్తగా పర్మిషన్లు ఇస్తున్నారు. ఇవాళ ఒక్కొక్క షాపుకి 3 లింక్ షాపులను ఏర్పాటు చేశారు. ఈ లింక్ షాపుల ద్వారా మరింతగా పేదల్లోకి ఎక్కువ వెళ్ళి తాగడానికి అవకాశాలని ప్రభుత్వమే కల్పించినట్లు అవుతుంది. బడి గుడి నివాస ప్రాంతాలకి దూరంగా ఉండాలంటున్నారు, హైవేలకి దూరంగా ఉండాలంటున్నారు. వాటిల్లోనే పర్మిషన్లు ఇస్తుంది. దాన్ని కూడా నిబంధనలు కూడా ఖాతరు చేయట్లేదు. అందుకని నూతన ఎక్సైజ్ పాలసీని ఉపసంహరించుకోవాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాం.